ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామాన ప్రభు బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలుచుకుంటున్నాను. ఈరోజు ప్రయాణంలో ఉంటేనే కనుక ఆలస్యంగా దేవుని వాక్యాన్ని మీకు పంపడం జరుగుతుంది, క్షమించండి. ఆదికాండం 2వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన ఆ దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు, ఎలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని వాక్యం సెలవిస్తుంది. 4-5 వచనాలు. కృపగలిగిన దేవుడు భూమి ఆకాశాలను చేసిన తరువాత అవి సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి ఏ రీతిగా ఉంది అనేటటువంటిది వాక్యం సెలవిస్తుంది. అంతవరకు పొలమందలి ఏ భూమి మీద కూడాను ఏ చెట్టు మొలవలేదు, ఏ పొద మొలవలేదు అని బైబిల్లో రాయబడి ఉంది. అయితే మొదటి అధ్యాయం 3వ దినాన ప్రభులు వారు చేసినప్పుడు ఆ 3వ దినమున 11వ వచనం 1వ అధ్యాయంలో దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలములిచ్చు వృక్షములను భూమి మొలిపించునుగాక అని చెప్పబడి ఉంది. కాబట్టి దేవుడు మొట్టమొదట నేలకు భూమి అని పేరు పెట్టి జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టాడు. ఆ తర్వాత దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లు భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను కలగజేశాడు అనేటటువంటిది. ప్రభుల వారు నీటిని ప్రక్కకు వెళ్ళమని ఆరిన నేలను చూసి అందులో గడ్డిని విత్తనములిచ్చు చెట్లను ఫలములిచ్చే చెట్లు మొలుచుగాక అన్నాడు. ఆరిన నేలగా మనం ఉండాలి, కానీ బురద నేలగా మనం ఉండకూడదు. బురద అనున్నటువంటిది పాపానికి సూచన. బురద నేలల్లో మనం ఏవైనా విత్తనాలు చల్లితే కూలిపోతాయి. అయితే ఆరిన నేలగా ఉండాలి. మన జీవితము పాపము లేనటువంటి జీవితంగా ఉండాలి. అప్పుడు ఆరిన నేలలో గడ్డిని విత్తనములిచ్చు చెట్లను ఫలములిచ్చే చెట్లను దేవుడు కలుగునగా అనగా అవి పుట్టాయి. ఆ విధంగా ప్రియులారా, గడ్డి పశువులు మేయటానికి, రెండవది ఫలములు విత్తనములు ఇచ్చే చెట్లు అంటే ఆత్మీయ ఎదుగుదల కలిగినటువంటి విశ్వాసులకు సాదృశ్యం. మొట్టమొదట దేవుడు ఆ రీతిగా కలుగజేశాడు. ప్రియులారా, క్రీస్తు ఆగమనపు దినమున ప్రతి ఒక్క వ్యక్తి ఆరిన నేలగా, ఫలములిచ్చే చెట్టుగా, విత్తనములిచ్చే చెట్టుగా ఉండాలి. దాని అర్థం విత్తనము అనగా దేవుని వాక్యానికి సాదృశ్యం. ఈ పరలోక రాజ్య సంబంధమైన విత్తనాలు దేవుని వాక్యాలు. ప్రభు ఆగమనపు దినమున ఎత్తబడు వారు ఎవరు అంటే పాపము లేని వ్యక్తులుగాను దేవుని వాక్యాన్ని వెదజల్లేటటువంటి వ్యక్తులుగాను ఉండాలి. ఆ తర్వాత ఫలములిచ్చు చెట్లు అంటే దేవుని పిల్లలుగా పాపము లేని వారుగాను ఆత్మ ఫలములు కలిగినటువంటి వ్యక్తులుగాను మనం ఉండాలి. ఆ రీతిగా మనము జీవిస్తే క్రీస్తు ఆగమనపు దినమున మనము ఆయనతో పాటు ఎత్తబడి ఆ మధ్య ఆకాశంలోకి వెళ్ళటానికి దేవుడు కృప చూపెట్టాడు. అయితే దేవుని సన్నిధానంలో కూర్చున్న మనం రెండవది వాక్యంలో చెప్పబడిన మాట, ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించెను అని వాక్యము 6వ వచనంలో చెప్తుంది. అయితే ఇది వరకు పొలమందలి ఏ పొదయు మొలవలేదు, పొలమందలి ఏ చెట్టు మొలవలే, ఎలా అనగా దేవుడైన యెహోవా భూమి మీద వాటిని కురిపించలేదు అనే వాగ్దానం బయటికి వచ్చేది. అనగా దాని అర్థం
ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ సర్వశక్తి దేవుని యొక్క మహాగ్నికరం లేకపోతే ఆయన అనంతమైన జ్ఞానం ఆ రోజున భూమిలో నుండి తేమ బయటికి వచ్చేది అని వాక్యం సెలవిస్తుంది. భూమి మీద ఏ చెట్టు మొలవలేదు, తరువాత ఏ పొద మొలవలేదు అని 5వ వచనంలో చెప్తాడు. అంటే ఆ రోజున విత్తనములు ఇచ్చే చెట్లు, ఫలములు ఇచ్చే చెట్లు ఉన్నాయి. ఈ రోజున పొదలు కానీ చెట్లు కానీ మొలవలేదంటాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే పొద అనేటటువంటిది ముళ్ళతొప్పలకు సాదృశ్యం. చెట్టు అంటే ఏ చెట్టో మనకు అర్థం కాదు. వాన కురిపించలేదు, నేలను సేద్యపరచలేదు అంటాడు. కాబట్టి సర్వశక్తివంతుడైన దేవుని ఆలోచన ప్రకారముగా మన జీవితాలలో ఆ వర్షం అనేది లేదు. ఆత్మీయంగా యోవేలు ప్రవక్త చెప్తాడు, కడవరి దినములలో ఆయన తొలకరి కడవరి వర్షాన్ని కురిపిస్తాడని. అప్పుడు మనము ఈ ఎండిపోయిన బీడు భూమిలో అనేకమైనవి మొలవటానికి అవకాశాలు ఉంటాయి. అప్పుడు దేవుడైన యెహోవా నేలమంటితో నరుని చేసి అని వాక్యం సెలవిస్తుంది. నేలలో నుండి తేమ వచ్చింది అని చెప్తాడు. అంటే ప్రభు పిల్లలైన మనము ఆలోచించవలసిన విషయం, ఆకాశం నుండి వర్షం కురవలేదు, కానీ నేలలో నుండి తేమ వచ్చేది అని చెప్పబడింది. అందుకే నోవహు దినములలో వర్షం వస్తుందంటే ప్రజలు ఎవరు నమ్మలేదు. కాబట్టి నేలమంటిలో తేమ వచ్చి ఆయన నరుని చేశాడని. రెండవ మాట, ఆ కృపగలిగిన దేవుడు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు అని అంటాడు. భూమి మీద కూడా ఉండలేదు. ఈ రీతిగా నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. ఈ రీతిగా అన్నీ కనిపిస్తాయి. ఆ దినమున చెట్లు, ఆ దినమున పొదలు అవన్నీ కూడా మొలిచాయి అంటే దాని అర్థం ప్రభు మొలమని. ఈరోజు మొలిచినవి ముళ్ళ చెట్లు మొలిచాయి, ప్రేమించాల్సింది. ఆరిన నేల అయినటువంటి మనలో ఫలములు ఇచ్చే చెట్లు, విత్తనాలు ఇచ్చే చెట్లు ఉండాలి. నీలో వాక్యం ఉండాలి, ఫలాలు ఉండాలి. అయితే ముళ్ళతోపులు నిరుపయోగం చెట్లు మనము పాడకూడదు, అవి కొడకూడదు. ప్రేమించాల్సింది మనలో ముళ్ళ చెట్లు మొలుస్తున్నాయా, మనం ఆరిన నేలగా ఉన్నామా, బురద నేలగా? ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడ సమీపంలో మనము వాక్యంలో సెలవిచ్చిన రీతిగా దేవుని కొరకు ఫలించే బిడ్డలు మార్చబడాలి. ఇప్పుడు ఆయన ఆగమనపు దినమున ఎత్తబడేటటువంటి వ్యక్తి ఉంటాం. ఆ గొప్ప కృప దొరికిని దయచేసిన స్తోత్రం. దేవుని పిల్లలంగా ఆయన సన్నిధానంలో, ప్రభా విత్తనములు ఇచ్చే చెట్టుగా, ఫలములు ఇచ్చే చెట్టుగా నన్ను మార్చమని, నీ ఆగమనంలో నేను ఎత్తబడుటకు కృప దయచేయమని ప్రార్థిస్తాము. కళ్ళు మూసుకుందాం. కృపగల తండ్రి, వింటున్న ప్రతి బిడ్డను ఆ రీతిగా బలపరచండి. ఓ పరిపూర్ణమైన మార్పు కలిగిన బిడ్డగా మీ చేతులు చాపి మీ బిడ్డలందరినీ బలపరచండి. ఎవరి కొరకు వారు ఎప్పుడు ప్రార్థిస్తున్నారు, ఓ కుటుంబ సభ్యులందరిపైన మీ కనికరాన్ని చూపెట్టండి. సమస్త ఘనత మహిమలు మీకే యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.